హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో, హ్యాపీ సండే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వాట్ స్పెషల్స్ టుడే? మా దగ్గర అయితే చికెన్. సో చికెన్ గ్రేవీ ఎలా ఏంటి ఏమేమి దాంట్లో పడతాయి చూడాలా. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, చికెన్ వాష్ చేసి ఫ్రెష్గా పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు మనం మసాలా చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక ఎల్లిపాయది కట్ వేసుకుంటున్నాను చిన్నది. సో ఆనియన్స్ 4, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకుంటున్నాను, ఎందుకంటే కారం కూడా వేసుకుంటాం కదా, కొన్ని వేసుకొని అది లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా గ్రీన్ పచ్చి మసాలా అంటారు, కానీ సో దీంట్లో ఏం మసాలా ఏం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకుందాం మనం. సో ఇప్పుడు మనం ఇట్లా ఆకు, జీలకర్ర, 2-3 లవంగాలు, ఇలాచీ అండ్ మిరియాలు ఆయిల్లో వేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పసుపు వేసుకొని ఆ మసాలా వేసేసుకుందాం అనమాట. ఏదైతే పేస్ట్ చేసుకున్నామో మసాలా వేస్ట్ చేసుకుందాము. పేస్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనం పేస్ట్ వేసేసుకుందాము. సో వేసాం కదా ఫ్రెండ్స్, కొంచెం సేపు ఇది మనము ఆయిల్లో వేడికనియాలి అండ్ ఒక 5-10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆనియన్ స్మెల్ కొద్దిగా వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్. సో కొంచెం ఆయిల్లో మగ్గాక మనం చికెన్ వేసుకుందాం. అప్పటి వరకు మనం టమాటో పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. టమాటో చూపించలేగా మీకు, టమాటో పేస్ట్ చేసుకుందాం. ఏదైతే పేస్ట్ చేసాం కదా ఫ్రెండ్స్, అందులోనే నేను 2 టమాటాస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకుందాం మనము. సో ఫ్రెండ్స్, ఆనియన్ స్మెల్ పోయింది, మంచిగా గార్లిక్ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. సో ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఈ టమాటో పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది సో ఫ్రెండ్స్, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో ఇలా కొద్దిసేపు మళ్ళీ వాటర్ ఊరాక మనము విజిల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్. సో ఇలా వాటర్ ఊరాక ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లిడ్ పెట్టుకునే ముందు కొద్దిగా గరం మసాలా వేసేసుకుందాం, కవర్ చేసేస్తాం విజిల్స్. ఎంత కలర్ఫుల్ అయింది ఫ్రెండ్స్, చూడండి. సూపర్. అసలు చికెన్ కాదు, మటన్ అనుకోవాలి ఇది. సో ఇప్పుడు మనము కసూరి మేతి వేసుకొని కొద్దిగా ఇట్లా నంచుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి, చూపిస్తాను నేను. సో ఇలా చేసుకొని వేసేసుకుంటాం. సో ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే కొద్దిగా థిక్నెస్ అయిపోతుంది ఫ్రెండ్స్ గ్రేవీ. సో ఫ్రెండ్స్, మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈజీ ఉంది కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? సూపర్ అన్నీ సరిపోయి. దీనికి నేను ఫ్లేవర్డ్ రైస్ వండానమాట, డైరెక్ట్ రైస్ కుక్కర్లోనే. సూపర్ ఫ్రెండ్స్, అద్దరిపోద్ది 2. సో మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్ ఏమన్నా ఉంటే పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? మంచి ఆయిల్ కూడా మంచిగా తేలుతుంది చూడండి. సో యాజ్ యూజువల్ గ్రేవీ ఉన్న వాళ్ళు గ్రేవీ అవసరం పడే వాళ్ళు గ్రేవీ ఉంచుకోండి,
థిక్నెస్ కావాలంటే వాటర్ కొద్దిగా లైట్గా పోసుకోండి. అంతే, చికెన్ గ్రేవీ ఇస్ రెడీ. సో ఫ్రెండ్స్, ఫైనలీ తినేసాను. లంచ్ సూపర్ యమ్మీ అయింది, స్పైసీ అయింది. మసాలాలు అస్సలు లేవు ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా చూసి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. లైక్ చేయండి.